హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు చేసి చూపిస్తానండి. దానికి కావాల్సింది ఒక యాపిల్, 2 ఎగ్స్ తీసుకోవాలి ముందుగా. ఇప్పుడైతే యాపిల్ని పైన పీల్ తీసేసి కొద్దిగా వాటర్లో ఉప్పు వేసి ఈ విధంగా పీసెస్ కట్ చేసి ఉంచుకున్నానండి. ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా, అందుకనేసి ఆ విధంగా చేశాను. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 2 ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేయాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్, అదే మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి, పచ్చి కొబ్బరి పౌడర్ అది. తర్వాత ఒక స్పూన్ మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి కానీ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, ఇక ఏది వేయాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా బటర్ అయితే వేసుకున్నానండి. ఆ బటర్ వేసిన తర్వాత దాన్ని బాగా కరగనివ్వాలి. బటర్ బాగా వేడెక్కాక కరిగిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా యాపిల్ స్లైసెస్ని, అవైతే వేసుకోవాలి. చూడండి, బటర్ బాగా కరిగిపోతుంది. బాగా కరిగిన తర్వాత ఇప్పుడైతే యాపిల్ స్లైసెస్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఈ స్లైసెస్ని ఒక 1 మినిట్ కొద్దిగా ఫ్రై చేయాలండి. ఆ బటర్లోని ఫ్రై చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇంకా ఆ పీసెస్ మీద మనం వేసుకోవడమే. చూడండి, యాపిల్ స్లైసెస్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆ బ్యాటర్ తీసుకొచ్చి దాని మీద ఈ విధంగా వేసుకున్నాను. సేమ్ అండి, మనం ఆమ్లెట్ అయితే ఏ విధంగా వేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. తర్వాత దీన్ని కవర్ చేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే దీన్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలండి. చూడండి, నేను ఈ విధంగా ఫ్లిప్ చేశాను. ఎందుకంటే మనం యాపిల్ పీసెస్ వేసాం కాబట్టి అది బ్రేక్ అయిపోవచ్చు, అందుకే జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి. చూడండి, ఎగ్ అండ్ యాపిల్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మా అబ్బాయి తినడానికి రెడీగా ఉన్నాడు. వాడే చూడండి సాస్తో ఆ విధంగా డెకరేట్ చేసుకున్నాడు. స్మైలీ ఫేస్ అయితే వేశాడు, తింటున్నాడు. వాడికి చాలా బాగా నచ్చిందండి. నేను కూడా తిన్నాను, చాలా బాగుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.